హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. పచ్చడేనా అనే వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టండి, ఇంకొక మాట మాట్లాడకుండా తినేస్తారు. స్టార్ట్ చేద్దాం. ఎలా చేసుకోవాలో ఫస్ట్ ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి 150 గ్రామ్స్ పచ్చిమిర్చి వేస్తున్నానండి. పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయించకుండా ఇలా లైట్గా వేయించేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 150 గ్రామ్స్ దొండకాయలు ఇలా పొడవుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి. ఇవి కూడా మరీ ఎక్కువ వేయకుండా ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దొండకాయలను కూడా తీసి పక్కన పెట్టేసుకొని 1/2 కేజీ టమాటాలు వేసుకొని ఉడికించుకోవాలి. నేను స్టార్టింగ్లో పోసిన 2 స్పూన్ల ఆయిల్తోనే ఇవన్నీ వేయించానండి. టమాటాలు కూడా ఇలా మగ్గిన తర్వాత ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి దొండకాయలు వేసుకుని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చూపిస్తున్నంత చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెమ్మలు 8-9 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఇప్పుడు పిడికెడు కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చిగానే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలో ఉడికించుకుని పక్కన పెట్టుకున్న టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీకు రోల్ అవైలబుల్గా ఉంటే రోల్లో చేస్తే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలో పోపు వేసుకోవటమే. ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, నేను కొంచెం ఇంగు కూడా వేసానండి. ఇంగు వేసి పచ్చడి పోపు వేస్తే చాలా బాగుంటుంది. పచ్చెనగపప్పు కాస్త ఎక్కువ ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది. ఇలాంతా కలిపేసుకోవాలి. చూడండి, పచ్చడేనా అనే వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టండి, ఇంకొక మాట మాట్లాడకుండా తినేస్తారు. ఈ పచ్చడిలోకి ఆమ్లెట్ అయినా బాగానే ఉంటుంది. నేను బాయిల్డ్ ఎగ్ పెట్టుకుని తింటున్నాను. సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ దొండకాయ పచ్చడి నచ్చింది కదా, అయితే మిస్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.